అందరికీ నమస్కారం అండి. ఈరోజు శీర్షిక పితృతర్పణ విధి అనగా గతించినటువంటి పితృదేవతలకు ప్రతినిత్యము చేయవలసినటువంటి నిత్య తర్పణ విధిని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ నిత్య తర్పణ విధానానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి, అసలు ఎవరు ఈ తర్పణములకు అర్హులు, ఎవరెవరికి ఈ తర్పణాలు చేయవచ్చు, ఏ ఏ కాలంలో ఈ తర్పణాన్ని ఆచరించాలి, ఏ దిశలో ఉండి ఈ తర్పణాన్ని చేయాలి, ఇలాంటి అనేకమైన విషయాలను తర్పణ విధానాలను చూపిస్తూ శాస్త్రం తెలిపిన విధానంగా ఎవరెవరికి తర్పణాదులు చేయవచ్చునో ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరిగింది. పితృతర్పణాలు చేసేవాళ్ళు ప్రతినిత్యం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా ఇలా అవసరం